ప్రతీకారం తెలుసుకునేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందంటూ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారు స్పష్టం చేశారు. పాకిస్తాన్ లోని ఉగ్రవాద సంస్థలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలపై ఆయన అయితే ఈ కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. మీరు అంటున్నట్టుగా ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం ఉగ్ర స్థావరాలపై దాడులు చేసిన తర్వాత అజిత్ దోవల్ ఇతర దేశాలకు ఈ అంశాన్ని వెల్లడిస్తూ వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా చైనాతో సహా అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్, రష్యా, ఫ్రాన్స్ దేశాల భద్రతా సలహాదారులు అక్కడ ఎన్ఎస్ఏలతో కార్యదర్శులతో మంత్రాలు జరిపారు. ఉద్రిక్తతను పెంచే ఉద్దేశం మాకు ఎంత మాత్రం లేదు, కానీ వాటిని ఎక్కువ చేయాలని పాక్ కనుక నిర్ణయించుకుంటే ప్రతీకారం తీర్చుకోవడానికి మేము రెడీగా ఉన్నామంటూ చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశారు. తద్వారా ప్రపంచ దేశాలకు భారత్ ఎలాంటి వైఖరితో ఉంది, భారత్ ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుందనే అంశాన్ని కూడా స్పష్టం చేసే పరిస్థితి మనకి కనబడుతుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై తీసుకున్న చర్యలు, అసలు ఆపరేషన్ చేపట్టడానికి గల కారణాలు కూడా ఆయన వారికి వివరించారు. ఇక ఆపరేషన్ సింధూర్ లో అక్కడి ఉగ్రవాద శిబిరాలపై, ముఖ్యంగా టెర్రరిస్టు స్థావరాలపై, వారి నెట్వర్క్లపై దాడులు జరిపిన తీరు, వాటిని ఏ రకంగా ఆపరేషన్ ఎలా కొనసాగిందనే అంశాన్ని కూడా పూర్తిగా వివరించినట్టు తెలుస్తుంది. వెరీ క్లియర్. భారత్ వైఖరింటో స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. భారత మిత్ర దేశాలతోనూ భవిష్యత్తులో సమాచారం పంచుకుంటామని చెప్పే ప్రయత్నం చేశారు. తద్వారా ఒకటి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, ముందుగానే మనం చెప్పడము, దాడి జరిపిన తర్వాత కూడా వివరించడం అనేది కూడా అంతర్జాతీయంగా మనకు ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవడం, తద్వారా పాకిస్తాన్ ని కూడా మనం ఇక్కడ పూర్తి స్థాయిలో ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇప్పటికే మనం పహల్గామ్ దాడి జరిగిన తర్వాత కూడా అప్పటికే మనం G20 సభ్య దేశాలు చెప్పాం, అనేక దేశాల రాయబారులను కలిసి వివరించడం జరిగింది. మన విదేశాంగ శాఖ అధికారులు అనేక దేశాలకు పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న తీవ్రవాదాన్ని గురించి మనం నొక్కి చెప్పడం జరిగింది. అంతేకాదు యునైటెడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ వేదికల ద్వారా కూడా పాకిస్తాన్ వైఖరింటో మనం ఎండగట్టే ప్రయత్నం చేస్తాం. ఆ రకంగా ఇప్పుడు దాడులు జరిగిన తర్వాత కూడా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఆ రకంగా మనకు ప్రపంచ దేశాలు కూడా మద్దతు తెలిపిన పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కసారి అంటే భారత్ ఈ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా అంతర్జాతీయ మీడియా కూడా స్పందించిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా భారత్ కేవలం ఈ భారత చర్యకి ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో ప్రాధాన్యత కూడా కనబడింది, అనేక దేశాల మద్దతు కూడా కనబడింది. కేవలం చాలా అనేక అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా భారత్ ఇది దురాక్రమణ చర్య కాదు, ఇది ఉగ్రవాదంపై భారత్ తీసుకున్న ఒక ఖచ్చితమైన ఆత్మరక్షణ చర్య అంటూ కూడా అంతర్జాతీయ ప్రచురణలు, అంతర్జాతీయ కథనాలు కూడా మనకు అనేక అంతర్జాతీయ ప్రముఖ మీడియా సంస్థలు కూడా వెలువరిచిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా భారత్ తీసుకున్న చర్యల గురించి అవి మనం అమలు చేసిన, ఇవాళ మనం దాడి ఉదయం ఏదైతే జరిగిందో ఆ దాడి మనం అమలు చేసిన సంగతి కూడా అన్ని దేశాలకు మనం చెప్పే ప్రయత్నం చేశాం. సో ఆ రకంగా ముఖ్యంగా అంటే మనం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి విదేశాంగ ఇటు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియోతోనూ, అలాగే యూకే సంబంధించినటువంటి జోనాథన్ పావెల్, సౌదీ అరేబియా సంబంధించినటువంటి ఎన్ఎస్ఏ ముసైద్ అల్ బలాన్, యుఏఈ భద్రతా అధికారి షేక్ తహన్నాన్, జపాన్ అధికారి మసటకా ఒకానోలతో మాట్లాడారు ఆయన. అలాగే చైనా సిపిసి సెంట్రల్ కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, ఫ్రెంచ్ అధ్యక్షుడి దౌత్య సలహాదారు ఇమాన్యుయల్ బోయ్తో కూడా మాట్లాడారు. సో చాలా మందితో అజిత్ దోవల్ వెరీ క్లియర్ మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇవాళ మనం చేసింది ఏంటి, తర్వాత జరిగే పర్యవసనాలు కూడా మనం ఏ రకంగా ఎదుర్కోబోతున్నాం, తర్వాత కూడా ముందు ఇంకా ఏ రకంగా చేయబోతున్నాం అనేది పూర్తిగా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశారు. సో ఏదేమైనా ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం ఇవాళ ఉగ్ర స్థావరాలపై విరుచుపడ్డాం. పాకిస్తాన్ లోని 4, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 5 స్థావరాలు, ఓవరాల్ గా 9 స్థావరాలపై ఇవాళ అంతర్జాతీయ సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ నెట్వర్క్లన్నింటి మీద కూడా మనం పూర్తిగా దాడి చేసే ప్రయత్నం చేశాం. ఓవరాల్ గా 100 కిలోమీటర్ల లోపలే ఉన్నటువంటి 9 ప్రాంతాల లక్ష్యంగా చేసుకుని మనం భద్రతా బలగాలైతే ఇవాళ క్షిపణులు ప్రయోగించాయి. ఇది ప్రయోగించిన తర్వాత ఇంకొక అంశాన్ని కూడా మనం ప్రపంచ దేశాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అమాయక పౌరులపై సరిహద్దు రేఖ వెంబడి జరుగుతున్నటువంటి దాదాపు గత 35 రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ చేస్తున్నటువంటి దురాగతాన్ని కూడా మనం వివరించే ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ రకంగా ఇప్పటికే మనం 2023-24 ఈ పూంచ్ దాడుల్లో కీలకంగా వివరించిన ఉగ్రవాదులు, ట్రైనింగ్ పొందిన అంశాలన్నీ కూడా ఎక్కడున్నాయి, అసలు ఈ స్థావరాలు ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, మన దగ్గర ఎందుకు ఇదంతా ఇలాంటి అశాంతిని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నాయని కూడా పూర్తిగా మనం చెప్పే ప్రయత్నం చేశాం. తద్వారా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడం మీరు అంటున్నట్టుగా, అలాగే రెండవది మనము ఎలాంటి సందేహాలు లేకుండా, ప్రపంచ దేశాలకు ఎలాంటి సందేహాలు లేకుండా పూర్తి స్థాయి వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే భారత్ ఇవాళ చేసింది. రైట్ రామ్దాస్. సో మొత్తం మీద అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
విదేశీ అధికారులతో అటు రష్యాకు సంబంధించి కానివ్వండి, ఫ్రాన్స్, బ్రిటన్, యుఏఈ, జపాన్ ఈ అందరి అధికారులతో మాట్లాడుతూ అటు టెర్రరిజాన్ని అంతమొందించడమే మా లక్ష్యం, టెర్రరిజాన్ని తొక్కి పెడతాం, టెర్రరిజాన్ని ఈసారి లేకుండా చేయడమే మా ముఖ్య ఉద్దేశంగా ఉంది, తగ్గేదేలే అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. ఇంకా వాళ్ళు ఎటువంటి చర్యలకు పాల్పడ్డా మేము చూస్తూ కూర్చోం, మేము అంతకంతకు సమాధానం చెప్తామంటూ కూడా అజిత్ దోవల్ మాట్లాడుకొచ్చారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున ఈ విషయం కొంత ఆసక్తి రేపుతోంది. ఎటు చూసినా కూడా అజిత్ దోవల్ ఆ దేశానికి వివిధ దేశాలకు సంబంధించినటువంటి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నంతో పాటుగా మరోవైపు వారందరికీ కూడా చాలా సుస్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది ఒక రకంగా మనం ఉగ్రవాద అణచివేయడం అనేటువంటి అంశంతో పాటుగా ఇతర దేశాల మద్దతుని కూడగట్టి ఇతర మద్దతు దేశాల యొక్క సపోర్ట్ని తీసుకొని రేపటి రోజున పాకిస్తాన్ పైన ఒక మెరుపు దాడి ఈసారి దెబ్బ కొడితే ఎలా ఉండాలి తెలుసా, వారు అబ్బ గుర్తు రావాలి అట్లా ఉండాలి. సో పాకిస్తాన్కి ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఒక భారీ నష్టం జరిగింది, వారి ఉగ్రవాద సంస్థావరాలు మొత్తం కూడా కోల్పోయింది. వాళ్ళు పెంచి పోషించి వారు పెద్ద ఎత్తున భారత్ పైన ఉసుగొల్పినటువంటి ఆ ఉగ్రవాద స్థావరాలని మనం ఢీ కొట్టాం, వారందరినీ కూడా పేల్చేసాం, హతమార్చాం. కాబట్టి ఇప్పుడు కుయ్యో మొర్రోం అంటూ మళ్ళీ వారందరి దగ్గరికి వెళ్ళిపోయి ఏదో జాతీయ భక్తి దేశభక్తి అన్నట్టుగా వారిపైన జాతీయ జెండాలు కప్పి పాకిస్తాన్ సంబంధించిన జెండాని కప్పేసి ఆ తర్వాత వారంతా కూడా సెల్యూట్ కొడుతున్నారు. ఇక్కడ నా ఉద్దేశం పాకిస్తాన్ని తిట్టడమో, పాకిస్తాన్ ప్రజల్ని కించపరచడమో, పాకిస్తాన్ ప్రజల గురించి మాట్లాడడం కాదు. ఈ ముష్కరులు, ఈ ఉగ్రవాదులు, ఈ దుర్మార్గులు, నీచ్ కమిన్ కుత్తేల గురించి ఉద్దేశించి మాట్లాడమే. అంతకంతకు దెబ్బ కొడితే రేపటి రోజు మళ్ళీ అబ్బా గుర్తు రావాల్సిందే. సో ప్రస్తుతం ఇటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నారు. జాతీయ భద్రతకు సంబంధించినటువంటి ముఖ్య సలహాదారుగా ఉన్నటువంటి అజిత్ దోవల్ సుస్పష్టమైనటువంటి విధానాన్ని వ్యక్తపరుస్తున్నారు. చాలా పక్కా ఒక నిర్ణయంతో ఉన్నారు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ పైన ఉగ్రవాదులు ఇంకా మళ్ళీ దాడులు చేయాల్సి వస్తే ఇక్కడ చూడండి, నడిచొచ్చేటువంటి ఒక డెఫినెట్గా ఒక పవర్ లాగా పాకిస్తాన్కి డేంజర్ సింబల్ నడుస్తొస్తున్నట్టుగా కనబడుతుంది ఆయన నడుస్తూ ఉంటే. సో ప్రజెంట్ నిన్న పాకిస్తాన్ ఆర్మీ మట్టుపెట్టడం కోసం పాకిస్తాన్ ఆర్మీని పూర్తిగా రూపుమాపడం కోసం భారత్ ఆర్మీ సంసిద్ధంగా అన్ని రకాలుగా యుద్ధ సామాగ్రిని సమకూర్చుకుంది. సో నిన్న ఆపరేషన్ సింధూర్ కి ముందు భారత ఆర్మీ ఒక వీడియో విడుదల చేసింది. ఒకసారి ఆ వీడియో చూద్దాం. I'll find you through the dust and the storm. I'll find you through these machines I'll carry. The burden of my brothers and sisters' pain. So I'll find you. You can hide in the distance between shadow and dust, but I'll strike you down. రైట్, చూసారు కదా ఇప్పటివరకు ఆపరేషన్ సింధూర్ కేవలం టీజర్ మాత్రమే. అంతకంతకి పాకిస్తాన్కి సినిమా చూపించబోతున్నాం. మనతో పాటుగా మరొక గెస్ట్ వివి రావు గారు జాయిన్ అవుతున్నారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్. ఆయన కూడా అంటే ఏ రకంగా ఉంటుంది యుద్ధం సమయంలో ఎటువంటి నిబంధనలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, యుద్ధం జరిగిన నేపథ్యాన్ని ఇలా చూస్తారు, ప్రస్తుతం రేపటి రోజున జరగబోయేటువంటి సినారియో పైన నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, మనతో పాటుగా వివి రావు గారు జాయిన్ అయ్యారు. ఎస్ వివి రావు గారు, సో ఆపరేషన్ సింధూర్ ఈ పదం విని ఏకంగా భారతీయులు గర్వపడుతున్నారు, భారతీయులంతా కూడా ఒకసారిగా ఆనందం వ్యక్తపరుస్తున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. సో ఒక రిటైర్డ్ ఆర్మీ పర్సనల్గా, రిటైర్డ్ ఆర్మీ కల్నల్గా మీకేమనిపిస్తుంది, ఎలా చూస్తారు? ఇది ఆనందం అన్నది కొంచెం తప్పు పదం అండి. దానికి కరెక్ట్ పదం నన్ను అడిగితే మొరాల్ హై అన్నారు. ఎందుకంటే యుద్ధ సమయంలో ఎవరు ఆనందించరు, శత్రువు అయినా సరే ఆనందించరు, మనం కూడా ఆనందించరు. అలాగే ప్రతీకార్య చర్య బదులు మనం ఏమనాలంటే ఏదైనా సరే రూట్స్ దగ్గర నుంచి తీసేయడం అనాలి. ఇటువంటి కొన్ని జాగ్రత్త పెట్టుకోవాలండి. తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈరోజు జరిగిన చర్య ఏంటంటే మన భారతదేశం ఉన్న క్యాపబిలిటీస్ ప్రపంచానికన్నీ తెలియజేసింది. మన స్పెసిఫిక్ టార్గెట్స్ని మన భారత భూభాగం దాటకుండానే కొట్టగలిగాము, అది చాలా మంచిదైంది. అలాగే ప్రెసిషన్ టార్గెటింగ్ ఇది చాలా తక్కువ దేశాల దగ్గర ఉంది, కేవలం 4-5 దేశాల దగ్గరే ఉంది. ఈవెన్ చైనా దగ్గర కూడా దాని డౌట్ఫుల్ టెక్నాలజీ ఉంది, రష్యా దగ్గర కొంతవరకు ఉంది, ఫ్రాన్స్ వరకు ఉంది, యూకే ఉంది, అమెరికా ఉంది. ఇది ఇండియా ప్రూవ్ చేయగలిగింది.
చాలా వరకు ఇజ్రాయెల్ హెల్ప్ చేసింది అనుకోవచ్చు ఇందులో. ఈ విధంగా జరిగింది. సో ఆ విధంగా మనం కొంచెం మొరాల్ హై ఉంది. కానీ పాకిస్తాన్ నెక్స్ట్ 48 అవర్స్ తర్వాత ఏం చేస్తుందో అది వేచి చూడాలండి. ప్రస్తుతానికి మాత్రం ఒక వార్త వస్తుంది, వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ ఆన్ సెక్యూరిటీ అసెంబ్లీ అయ్యి పాకిస్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఫుల్ పవర్స్ ఇచ్చినట్టు వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. మనం ఏది చేస్తున్నామో వాళ్ళు అదే ఎగ్జాక్ట్ వర్డ్స్ రిపీట్ చేస్తున్నట్టున్నారు అన్నిట్లోనూ. యాక్చువల్గా అక్కడ ఏంటంటే పాకిస్తాన్ సిస్టంలో ఏంటంటే కేవలం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ డెసిషన్ తీసుకుంటారు, దాన్ని ప్రైమ్ మినిస్టర్ స్టాంప్ పెడతారు అంతే. మీరు కాదండి, చెప్పండి. రైట్, అంటే ఏం చేయబోతున్నారు తర్వాత? ఇప్పటివరకు ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత మీరు అంటున్నట్టుగా ఇప్పుడు సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక మొరాల్గా ఉండాల్సింది. అటు శత్రు దేశం కానివ్వండి, మనం కూడా కొంత కంట్రోల్డ్గా ఉండాల్సిందని చెప్తున్న నేపథ్యంలో సో రేపు